హలో హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్ బర్త్డే వీడియో చేయండి, అది కూడా చిన్న పిల్లల బర్త్డే వీడియో చేయండి అని అన్నారు. నాకు మన సబ్స్క్రైబర్ డెమోగా ఒక వీడియో కూడా సెండ్ చేశారు. ఆ మ్యూజిక్ మీద చేయండి, దాని టైప్లో కూడా చేయండి అని. మన స్టైల్లో అయితే చేశాను, కానీ ఆ మ్యూజిక్ తీసుకున్నాను, ఆ థాట్ కూడా తీసుకున్నాను. ఒకసారి డెమో చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసేశారు కదా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, యూస్ అవుతుందని అనిపించే లైక్ చేయండి. ఇంకోటి, ఈ వీడియో చేసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను, ఫస్ట్ యాడ్ చేసుకోండి. దాని తర్వాతనే ప్రీసెట్ జోలికి వెళ్ళండి. ఓకేనా? ఓకే, వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే క్లీన్ అండ్ ఈజీ మెథడ్లో చెప్పాను కదా, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చిన్న పిల్లలకైనా చాలా బాగా సెట్ అవుతుంది. కాబట్టి వీడియో కొంచెం స్కిప్ చేయకండి. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనమైతే అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్నాం. అంతకంటే ముందు వెరీ ఇంపార్టెంట్ ఈ వీడియోకి మనకు ఫాంట్, లేకపోతే మిస్సింగ్ ఫాంట్ వస్తుంది, దాని తర్వాత లుక్ అన్నీ పాడైపోతుంది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఫాంట్ ఇంపోర్ట్ చేసి చూపిస్తాను మీకు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు టాప్లోనే ఫాంట్ అని ఒక లింక్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. చాలామందికి డౌన్లోడ్ కావడం లేదని అంటున్నారు. మీరు క్రోమ్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోండి, యూట్యూబ్ బ్రౌజర్లో ఓపెన్ చేయకండి, ఎందుకంటే యూట్యూబ్ బ్రౌజర్లోనే అన్ని లింక్స్ ఓపెన్ అవుతాయి. రైట్ సైడ్లో 3 డాట్స్ క్లిక్ చేస్తే ఓపెన్ టు క్రోమ్ అని ఉంటుంది. క్రోమ్ క్లిక్ చేసి క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, వస్తుంది. ఓకేనా? వచ్చిన తర్వాత ఒకవేళ మీకు అసలు డౌన్లోడింగ్ ప్రాబ్లం వస్తే చెప్పండి, నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ ప్రీసెట్ అనేది ఇంపోర్ట్ చేయకండి, ఫాంట్ ఇంపోర్ట్ చేయండి. ఓకేనా? కింద ప్లస్ సెకండ్ ఏదైనా ఒక రేషియో సెలెక్ట్ చేసి కింద మళ్ళీ ప్లస్ సెకండ్ టెక్స్ట్లోకి వెళ్ళండి. తర్వాత ఇప్పుడు మనకు రోబోట్ రెగ్యులర్ ఉంటుంది, వ్యూ ఆల్కి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఏదైతే ఫాంట్ ఇచ్చానో ఆ ఫాంట్ అనేది ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మళ్ళీ 3 లైన్స్ ఉంటుంది, అందులోకి వెళ్ళి రియల్మీ X7 అని నా మొబైల్ మోడల్ ఉంటుంది, మీ మొబైల్ మోడల్ కూడా ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మొబైల్లో ఉన్న అన్ని మోడల్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏ మోడల్లో అయితే పెట్టారో ఏ ఫోల్డర్లో అయితే పెట్టారో డౌన్లోడ్ ఫోల్డర్లోనే ఉంటుంది, చూసుకోండి. డౌన్లోడ్ ఫోల్డర్ ఎక్కడ ఉందో అందులోకి వెళ్ళి ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో కొంచెం వెతకండి. ఓకేనా? ఆ ఫాంట్ వెతికిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది, అంతే ఉంటుంది. ఓకేనా? ఇలాగైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేసుకుందాం. ఓకేనా? డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను, ఓపెన్ చేసుకోండి. అప్పుడు మీరు ఇంపోర్ట్ చేస్తే మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది రాదు, లేకపోతే మిస్సింగ్ ఫాంట్ అనేది వస్తుంది. ఓకేనా? వచ్చిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కొన్ని ఫొటోస్ కొన్ని అయితే ఇచ్చాను, అవైతే డౌన్లోడ్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్, మనకు వీడియోకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఒక ఇమేజ్ అయితే యాడ్ చేయాలి. కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ లింక్ అయితే ఇచ్చాను, దాన్ని యాడ్ చేసుకోండి. ఏ ఇమేజ్ అంటే ఈ ఇమేజ్ అయితే ఉంటుంది, ఇది కొంచెం జూమ్ చేసుకోండి, కరెక్ట్గా వీడియో లాస్ట్ వరకు పెట్టుకోండి. ఇమేజ్ని పెట్టిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి, పూర్తి కిందికి. ఓకేనా? పూర్తి కిందికి తీసుకొచ్చారు కదా. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, కిందికి తీసుకొచ్చిన తర్వాత ఈ ఫోటో ఒపాసిటీ అయితే తక్కువ చేసుకోవాలి. మీరు ఫోటో సెలెక్ట్ చేసి బ్లెండింగ్ అనే ఒపాసిటీలోకి వెళ్ళి ఒపాసిటీ 35 నుంచి 40 మధ్యలో పెట్టుకోండి. 38 పెడుతున్నాను నేను. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు స్పెషల్ డే ఉంచండి. దాని తర్వాత డేట్ మాత్రమే ఒకటి మార్చండి. డేట్ ఎలా మార్చుకోవాలో చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే మళ్ళీ ఇక్కడ మీకు ఒక ఫోటో కనిపిస్తుంది, ఇంకోటి గ్రూప్ కూడా కనిపిస్తుంది. ఆ గ్రూప్ సెలెక్ట్ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు డేట్ అండ్ మంత్ ఉంటుంది, ఇవి రెండైతే చేంజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా? ఇక్కడ మీకు ఏ డేట్ ఉంటుందో ఆ డేట్ పెట్టుకోండి, దాని కింద మంత్ ఏది ఉందో అది పెట్టుకోండి. పెట్టిన తర్వాత బ్యాక్ వద్దాం. బ్యాక్ రాగానే మళ్ళీ బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇది ఏదైతే గ్రూప్స్ ఉందో, ఇది అక్టోబర్ డేట్ అనేది, ఈ గ్రూప్స్ అనేది ఆటోమేటిక్గా ముందరకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ గ్రూప్ని కొంచెం వెనక్కి జరిపి పెట్టుకోండి.
దాని తర్వాత హ్యాపీ బర్త్డే కూడా అలాగే ఉంచండి. దాని తర్వాత నేమ్ కూడా చేంజ్ చేసుకోవాలి. నేమ్ కోసం మళ్ళీ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఈ గ్రూప్స్లో పైననే ఉంటుంది మీకు అఖిల్ అని ఉంది కదా, ఇందులో ప్లేస్లో మీరు ఎవరైతే బర్త్డే పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళదే పెట్టుకోవచ్చు. ఓకేనా? పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనకు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే 10 సెకండ్ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఒక 6-7 ఫొటోస్ యూస్ అవుతుంది. ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఫొటోస్ యాడ్ చేసే ముందు ఒక సైజులో కట్ చేసుకోండి. బాగా అయితే ఉంటుంది, వీడియోకి లుక్ అయితే చాలా బాగుంటుంది. 9:16లో ఒక 5-6 ఫొటోస్ కట్ చేసుకోండి. ఎలా కట్ చేసుకోవాలో చాలా వీడియోస్లో చెప్పాను కదా నేను మన ఛానల్లో. ఓకే, మెయిన్ ఛానల్లో. ఓకే, అన్నీ మీరు చూసుకోవచ్చు. ఓకే, నేనైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను, చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫోటోని కొంచెం జూమ్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నా. చూసుకోండి, ఫొటోస్ ఒకటే సైజులో ఉంటే చాలా బాగుంటుంది. 9:16లో కట్ చేసుకోండి. ఎన్ని ఫొటోస్ కట్ చేస్తారంటే అది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫొటోస్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసిన తర్వాతనే చెప్తాను, మీకు అర్థమవుతుంది మంచిగా. ఓకేనా? ఇక్కడ ఈ ఫోటోని రొటేట్ చేద్దాం. ఒక ఎక్స్పెక్ట్ చేయండి, ఒక 6 ఫొటోస్ కట్ చేయడానికే ట్రై చేయండి, అంతే చాలు. 6 ఫొటోసే యూస్ అవుతుంది నేను అనుకుంటున్నాను. నేను ఆ 6 ఫొటోస్ అయితే కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు, ఫొటోస్ అయితే కట్ చేసుకోండి. ఓకే, 6 ఫొటోస్ అయితే కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వద్దాం. సేకేపెట్ అనే ఒక ప్రీసెట్ ఇచ్చాను. ఇందులో స్టార్టింగ్లో ఒక టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసి పైన +సెకండ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి కాపీ లేట్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్లో టెక్స్ట్ యానిమేషన్ ఏదైతే ఉన్నాయో టెక్స్ట్ గ్రూప్స్, అందులో ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. పైన +సెకండ్ పేస్ట్ స్టైల్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ చేసుకుంటే ఇలాగ వస్తుంది. కాబట్టి మీకు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఆ పైన +సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకోండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. అయితే కరెక్ట్గా తీసుకున్నది ఎఫెక్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు మిగతా దానికి పేస్ట్ చేసుకోవచ్చు ఇలా. కాబట్టి కలర్ ఆప్షన్ మాత్రం మీరైతే ఇదైతే చేసుకోవాలి. అందుకోసం నేను ఇలాగే చూపించాను మీకు అర్థం అవ్వాలని. ఇప్పుడు చూడండి, ఇలాగైతే రొటేట్ అవుతుంది, చాలా లుక్ కూడా బాగుంటుంది. ఓకేనా? మళ్ళీ బ్యాక్ వద్దాం. మళ్ళీ సేకేపెట్ ఓపెన్ చేసుకుందాం. టెక్స్ట్ యానిమేషన్ అయిపోయింది. ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెకండ్ ఫోటో దగ్గర వచ్చి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్లో 3 ఫొటోస్కి యాడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 3 ఫొటోస్ ఎంచుకోండి. 1, 2, 3 ఈ 3 ఫొటోస్కి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత ఫోటోని కొంచెం జూమ్ చేసుకోండి, ఇలా కరెక్ట్గా వచ్చేలాగా. బ్యాక్ సైడ్లో ఏదైతే నేమ్ ఉందో హ్యాపీ బర్త్డే అని, అది కూడా మనకు క్లియర్గా అయితే కనిపించాలి. కొంచెం లైట్గా కనిపిస్తే ఇంకా బాగుంటుంది, అలా పెట్టుకోండి. ఓకేనా? ఇలా. ఓకేనా? మళ్ళీ బ్యాక్ వద్దాం. మళ్ళీ సేకేపెట్ ఓపెన్ చేసుకుంటే మధ్యలో ఫోటో ఒకటే ఉంది, దాన్ని కూడా ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అన్నికి 1 by 1 అయితే పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే కరెక్ట్గా వస్తుంది, చాలా లుక్ అయితే ఉంటుంది. దీనికి నేను ఒకటి కీ యానిమేషన్ గురించి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. మీరు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్నీ యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఫోటో దగ్గర వద్దాం. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చి ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఒక కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో కనిపించకుండా ఈ సైడ్ అయితే పెట్టుకుందాం, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఎండింగ్లో వచ్చి ఇదే ఫోటోని కొంచెం జరుపుదాం. సేమ్ ఇలాగైతే ప్రతి ఒక్క ఫొటోస్ని చేయండి, లుక్ అయితే బాగుంటుంది. ఓకే, ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఒక పార్టికల్ వీడియో కూడా ఇస్తాను, కావాలంటే అది కూడా డౌన్లోడ్ చేసుకోండి, యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంతే ఉంటుంది, చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్. నేను డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రీషేర్ కూడా పెడతాను, కావాలంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంతే వీడియో. పైన షేర్ ఐకాన్ ఉంటుంది, బెస్ట్ అండ్ మంచి క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే కైన్మాస్టర్లో అయినా చేసుకోవచ్చు. జై హింద్.